మిత్రులారా, గత కొన్నాళ్ళుగా సాగుతున్న వ్యవహారం ఏమిటంటే ఆదివాసీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతరులు మాకు గిరిజన ప్రాంతంలో ఉన్న మా భూములను అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించాలని ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలను కలిపి 1700 మంది గిరిజనేతరులు సుప్రీంకోర్టుకు దాఖలు చేశారు. కొంతమంది వ్యక్తిగతంగా దాఖలు చేశారు, కొంతమంది మూకుమ్మడిగా కలిసి అందరు కలిసి యూనిట్గా దాఖలు చేయడం జరిగింది. ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి కేసుగా భావించి సుప్రీంకోర్టు ఏమో ఈ కేసు కోసం దర్యాప్తు చేయండి అని రాష్ట్ర గవర్నర్కి అలాగే హైకోర్టుకి మిగతా ఆఫీసర్లందరికీ కూడా వాళ్ళు నోటీసులు పంపించారు. అలా పంపించి ఈ కేసు ఏంటో తేల్చండి అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు పంపించిన విధంగా చూసినట్లయితే ఒకవేళ 1/70 చట్టాన్ని సవరణ చేస్తే ఈ ఆదివాసేతరులు అక్కడ ఉన్నటువంటి భూముల్ని అమ్ముకోవడానికి సవరణ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ 1/70 చట్టము ఇండైరెక్ట్ గా రద్దయినట్టే లెక్క. ఇప్పుడుగిన 1/70 చట్టాన్ని సవరణ చేస్తే ఆదివాసులకి అనుకూలంగా సవరణ చెయ్యరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా సవరణ చేస్తే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులు తమ భూమిని కోల్పోతారు, ఆదివాసీ ప్రాంతంలో దోపిడీ ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఆదివాసుల దగ్గర డబ్బులు లేదు, ప్రస్తుతానికి ఎక్కువ మంది దగ్గర డబ్బులు లేదు కాబట్టి ఈ భూమి ల్యాండ్ ట్రాన్స్ఫరేషన్ ఎక్కువ జరుగుతుంది, కొనుగోలు ఎక్కువ జరుగుతుంది. ఈ కొనుగోలు ఎవరు చేస్తారంటే ఆదివాసేతరులు కొనుగోలు చేస్తారు. దానివల్ల ఆదివాసులు తమ భూముల్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అలాగే పెట్టుబడిదారు వ్యవస్థలు పూర్తిగా ఆదివాసీ ప్రాంతంలో వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ చట్టాన్ని సవరిస్తారో ఆటోమేటిక్గా అక్కడ ఫ్యాక్టరీలు వస్తుంది, మైనింగ్ తీయడానికి కూడా ఏర్పాట్లు చేసి విపరీతంగా భూమి నాశనం అయిపోవడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఒక్క చట్టాన్ని సవరణ చేయగలిగితే ఆదివాసి ప్రాంతంలో ఉన్నటువంటి సకల హక్కులు కోల్పోతారు ఆదివాసులు. ఇది ప్రతి ఆదివాసి గమనించాలి. ఎందుకంటే ఆదివాసి ప్రాంతం అనేటువంటిది షెడ్యూల్ ఏరియా ప్రాంతం, ఇది 5వ షెడ్యూల్ ప్రాంతం. రాజ్యాంగం ప్రత్యేకంగా మనకు ఈ షెడ్యూల్ ఏరియాని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన హక్కులు చట్టాలు మనకు కల్పించడం జరిగింది. కానీ రోజు రోజుకి ఒక్కొక్క చట్టం కింద మనకు కనుమరుగైపోతే ఆటోమేటిక్గా ఆదివాసుల సంస్కృతి, ఆదివాసుల మనుగడ, ఆదివాసుల సామాజిక జీవనము ఇవన్నీ కూడా నాశనం అయిపోద్ది అనమాట. కాబట్టి ఇది మాత్రం అందరూ గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటున్నానంటే ఈ సవరణ చేస్తే, ఒకవేళ సవరణ చేస్తేనే ఒక జీవో నంబర్ 3 అనేటువంటిది కేవలం టీచర్ పోస్టులకు సంబంధించిందే. ఈ జీవో నంబర్ 3ని రద్దు చేయడం వల్ల 28 శాఖల్లో ఆదివాసులు తమ ఉద్యోగాల్ని కోల్పోయారు. చూడండి ఎంత దారుణమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఈ చట్టం సవరణ చేస్తే చట్టం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే ఇది ఒక జీవం లేనటువంటి చట్టంగా మారిపోతుంది, అంటే పవర్స్ లేనటువంటి చట్టంగా మారిపోతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో 1/70 చట్టాన్ని సవరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోకూడదు. ఎందుకంటే దీనికి మాత్రం కంపల్సరిగా ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఏసీ సమావేశంలో ప్రత్యేకంగా దీనికోసం చెప్పాలి. కంపల్సరిగా గవర్నర్కి ఈ విషయం తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి. తెలియజేయకపోతే ఆదివాసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోతుంది. ఎందుకంటే ఈ 1/70 చట్టం అనేటువంటిది షెడ్యూల్ ఏరియా ఉన్నటువంటి, షెడ్యూల్ ప్రాంతం ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా అమల్లో ఉండాలి. ఇది ప్రత్యేకంగా అమల్లో ఉండాలి. 5th షెడ్యూల్ ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఈ చట్టం అమల్లో ఉండాలి. ఇప్పుడు దాకా కూడా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఈ చట్టం పూర్తిగా అమలు కావడం లేదు. అంటే దీనికి కారణం ఎవరు? ఆదివాసులు. అంటే ఒక పక్క ఆదివాసులు కావచ్చు, ఒక పక్క పాలకులు కావచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆదివాసులు తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ చట్టము ఆదివాసులకు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటిది కూడా తెలుసుకోవాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు సర్వనాశనం అయిపోయేటువంటి అవకాశాలు అయితే ఉంటది. ఈ చట్టము ఒకసారి సవరిస్తే గ్రాడ్యువల్ గా జీసీసీ ఉండదు, ఐటీడీఏ ఉండదు, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉండదు, గ్రామ సభలు ఉండదు, సర్పంచులు ఉండదు, ఎంపీటీసీ జడ్పీటీసీలు మన వాళ్ళు ఉండరు. ఈ రకంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతుంది. వలసవాదం ఎక్కువగా పెరిగిపోతుంది. తర్వాత భూ కబ్జాలు చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే అమాయకులు ఆదివాసులు, వీళ్ళకి ఏమి తెలియదు. ఇప్పటి వరకు కూడా ఈ చట్టం కోసం చదువుకున్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. అలాంటిది చదువుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఇది మాత్రం గమనించాలి. ఎవరైతే ఆదివాసి బిడ్డలు లాయర్స్ గా ఉన్నారో, న్యాయవాదులుగా ఉన్నారో వాళ్ళు కూడా న్యాయపరమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీరు ఆదివాసి బిడ్డలు కాబట్టి ఆదివాసుల సమస్యల కోసం రీపిటిషన్ వేయాలా, పిటిషన్ వేసి మీరు వీటి కోసం న్యాయపరమైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆదివాసుల తరపున. ఎవరు కూడా వేరే వాళ్ళైతే పోరాటం చేయరు, ఆదివాసులే వీటి కోసం పోరాటం చేయాలి. ఇది మాత్రం గమనించాలి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, ఈ చట్టం సవరించడం వల్ల మనకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లు చెప్పండి. దీని యొక్క అప్డేట్ కోసము రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్, జై ఆదివాసీ.